రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. బండ్లగూడ జాగీర్కి చెందిన నవీన్ అనే వ్యాపారి ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని దైవ దర్శనం చేసుకుని వచ్చేసరికి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 25,000 నగదు 16 తులాల బంగారాన్ని ఎత్తికెళ్లారని బాధితుడు నవీన్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్లీ మేము కర్ణాటక వెళ్ళినాం, గుడికి వెళ్ళినాం నిన్న. సో నిన్న నైట్ వచ్చే వరకు మార్నింగ్ వెళ్ళినాం. మేము మార్నింగ్ 10:30 అట్లా స్టార్ట్ అయినాం. నైట్ వచ్చే వరకు నైట్ 10-11 అయింది మాకు వచ్చే వరకు. ఆ మధ్యలో ఇంట్లో దొంగతనం అయిపోయింది. ఎక్కడెక్కడ బ్రేక్ చేసాడు అతను? బెడ్రూమ్స్ లో కబోర్డ్ లోపల మొత్తం మన తిజోరి అన్ని బ్రేక్ చేసేసాడు. సుమారు ఎంతవరకు వెళ్ళిందా? నియర్లీ 16+. ఓకే, 16 తులాస్ గోల్డా లేకపోతే 16 తులాస్ గోల్డ్ ప్లస్ 25K ప్లస్ క్యాష్ పోయింది. ఓకే, అంటే ఇంట్లో ఎవరు లేకుండా అందరు వెళ్ళారా?